కూర్చోండి. ఎగ్జామ్స్ బాగా రాసారా? మేం రాసాం. బాగా రాసామో లేదో మార్కులు వచ్చాక వాళ్ళు చెప్పాలి. అయినా ఎగ్జామ్స్ అయిపోయి సమ్మర్ హాలిడేస్ ఇచ్చినా మళ్ళీ ట్యూషన్ లో జాయిన్ చేశారేంటో మీ పేరెంట్స్. మమ్మల్ని ఇంట్లో భరించలేక. సరే పిల్లలు, ఇప్పుడు నేర్చుకున్నదంతా ప్రాక్టీస్ చేయండి, నేను ఇప్పుడే వస్తా. సైలెన్స్. టీచర్ కరెంట్ పోతే లాజిక్ ప్రకారం ట్యూషన్ ఆఫ్ చేయాలి కదా. ఎందుకే? కరెంట్ పోతే ఈ వేడికి ఫిజిక్స్ ప్రకారం బ్రెయిన్ లో ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోతుందిగా టీచర్. మీరు ఎంతో కష్టపడి నేర్పించినా 9th టేబుల్ ఎక్కడ బ్రెయిన్ లో నుంచి డిలీట్ అయిపోతుందేమో అని భయంగా ఉంది. నిజమేనే, పదండి అయితే బయటికి. మేడం ట్యూషన్ క్యాన్సిల్ చేసింది రోయ్. అంత లేదు పిల్లలు, చెట్టు కింద నేచురల్ కూలింగ్ లో ఒకేసారి 20 టేబుల్స్ నేర్పిస్తా. నా దగ్గర మీ వేషాలు. ఇది వచ్చేసి ఎగ్, మిడిల్లో ఎల్లో కలర్ లో ఉండేదాన్ని మనం ఎగ్ యోక్ అంటాము. ఏంట్రా? టీచర్ ఇది నా ఎరేజర్. ఏంటి? టీచర్ మీరు నేర్పించిందంతా గుర్తుండాలని మ్యాంగో అదే విటమిన్ సి తీసుకుంటాను టీచర్. నేను మీ టీచర్ని కదా, ఈ మ్యాంగోలో ఎంత క్వాలిటీ ఉందో నేను చెక్ చేయాలి. దీన్ని కార్పొరేట్ ఆఫీస్ లో క్వాలిటీ చెక్ అంటారు. అబ్బా, ఈ టీచర్ కి ఫీ ఇవ్వాలి, ఇంకా మ్యాంగోస్ కూడా ఇవ్వాలా? పిల్లలు, ఈరోజు సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథ్స్. 100లో 40 తీసేస్తే ఎంత? నువ్వులేమా. 100లో నుంచి 40 తీసేస్తే ఎంత? సరే చెప్పు. మీ మమ్మీ నీకు 100 రూపీస్ ఇచ్చింది, నువ్వు షాప్కి వెళ్ళి 40 రూపీస్ చాక్లెట్స్ కొన్నావు. షాప్ అతను నీకు ఎంత రిటర్న్ ఇవ్వాలి? 0 టీచర్. అదేలారా? మిగతా 60 రూపీస్ కి నేను చిప్స్ కొనుక్కుంటా కదా టీచర్. పోన్లే, కనీసం లెక్కైనా కరెక్ట్ గా చెప్పావు. మీరు ఈ జంక్ ఫుడ్ అసలు తినకూడదు, తింటే మీ క్లాస్ లో నిద్ర వస్తుంది. పల్లి గట్టం కానీ స్ప్రౌట్స్ కానీ తినాలి. అవి తింటే ఫస్ట్ క్లాస్ చదివే నేను 10th క్లాస్ ఎగ్జామ్ రాయొచ్చా టీచర్? మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పిల్లలు, టుడే యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. ఇఫ్ యూ ఫెయిల్ ఐ విల్ చార్జ్ 10 రూపీస్ పర్ వర్డ్. నౌ ఇట్స్ అటెండెన్స్ టైమ్. Teja. He is absent. Why? Yesterday Teja ate 2 mangoes madam. Total stomach makes guda sounds and goes to bathroom madam. Hey, calm down everyone. For guda word you find with 10 rupees. Give me 10 rupees. Take ma'am. You must say his stomach was upset. Suviksha. Yes teacher. Why you are absent yesterday? Teacher, I was roaming in sunlight. I got hit by vada. So I could not come madam. Huh? Vadana? అదే మేడం, వడదెబ్బ తగిలింది. వడదెబ్బకు వచ్చిన తిప్పలా ఇవి. యు మస్ట్ సే సన్ స్ట్రోక్. 10 రూపాయలు. ఇలా కాదురా, ఇదిగో నా ఫైన్. గుడ్ ఈవినింగ్ మేడం. ఇవాళ ఇంగ్లీష్ క్లాస్ ఒకటే కదా, ఎందుకు అన్ని బుక్స్ తీసుకొచ్చావు? మా అమ్మ చెప్పింది టీచర్. ఏమని చెప్పింది మీ అమ్మ? మా అమ్మ అన్నారు అన్ని బుక్స్ తీసుకెళ్ళు, మేడం వేరే సబ్జెక్ట్ కూడా సడన్ గా చెప్తారేమో అని. ఈ పేరెంట్స్ స్కూల్లో వాళ్ళకన్నా డేంజరస్ గా ఉన్నారే. నాలెడ్జ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మీ అంటే పిల్లల బరువులో 10% మించి బ్యాక్ బరువు ఉండకూడదు. అది మీ బ్యాక్ స్పైన్ అంటే వెన్నుముక్క మీద బరువు పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ వెయిట్ 30 kgs అనుకో, మీ బ్యాక్ బరువు 3 kgs కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇదేమో 5 kgs పైనే ఉంది. ఈ వీడియోని చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్ అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ టీచర్. కరెంట్ పోయిందనేమో టీచర్ బయట కూర్చోబెట్టారు. సర్లే, ఇక్కడ కూడా బాగుంది. పిల్లలు, షాడో అంటే ఏంటి? లైట్ లేకపోవడమే కదా టీచర్. షాడో అంటే మన తోడి టీచర్. షాడో అంటే తోడా? ఎక్స్ప్లెయిన్ చెయ్యి. మన ముక్కలమే ఉన్నప్పుడు మనతో పాటు షాడో నడుస్తుంది. మనం నవ్వితే అది నవ్వుతుంది, మనం సైకిల్ తొక్కితే అది కూడా తొక్కుతుంది. ఫ్రెండ్షిప్ అంటే ఇదే కదా టీచర్. అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అంటే ఏంటో చెప్పావు కదరా. నైస్. కూర్చో.
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ మేడం. కూర్చోండి పిల్లలు, ఈరోజు మీకు నచ్చిన హీరో డ్రాయింగ్స్ వేయండి. నన్నైతే కాసేపు డిస్టర్బ్ చేయకండి. నా ప్రిన్సెస్ ఎంత బాగుందో. ఈ హీరో ఎంత బాగున్నాడో. నా హీరో నేనే. నా హీరో ఎంత బాగా వచ్చాడో. అదేంటి నేను హీరో అయితే విలన్ వచ్చినాడు. డ్రాయింగ్ అయిపోయింది టీచర్. అయిపోయిందా? లేరా పూజ చూపి. అదేంటి ఖాళీ పేపర్ ఉంది, డ్రాయింగ్ వేయలేదా? వేసాను టీచర్. మా నాన్న ఇన్విజిబుల్ మ్యాన్ లైక్ సూపర్ మ్యాన్. అదేలా? మా అమ్మ చెప్పింది మా నాన్న మా కోసం కష్టపడుతున్నారు. పొద్దున్నే నిద్ర లేచే లోపే పనికి వెళ్ళిపోయి రాత్రి పడుకున్న తర్వాత వస్తారని. సూపర్ హీరోలు స్క్రీన్ మీద కనపడతారు. మా నాన్న నాకు కళ్ళలో కనిపిస్తారు టీచర్. మీ నాన్న లాంటి వాళ్ళందరూ సూపర్ హీరోలే. ఇలాంటి సూపర్ హీరోలకి ఈ వీడియోని షేర్ చేయండి. పిల్లలు, మీరు అలా ట్యూషన్ తప్పించుకొని తిరిగితే చదువు రాదు మీకు. అందుకే బుద్ధిగా చదువుకోండి సమ్మర్ ట్యూషన్లో. సరే, ఇప్పుడు ఈ ఎరేజర్ని ఇలా వదిలేస్తే ఏమవుతుంది? కింద పడిపోతుంది టీచర్. వెరీ గుడ్. దీన్నే మనం గ్రావిటీ అంటాం. న్యూటన్ ఒక చెట్టు కింద ఉన్నప్పుడు ఆపిల్ కింద పడ్డం గమనించి గ్రావిటీని గుర్తించాడు. అయ్యో, అదే న్యూటన్ వాళ్ళమ్మ తనని ట్యూషన్ జాయిన్ చేస్తుంటే హ్యాపీగా యాపిల్ బదులు ఈ సమ్మర్ లో ముంజులు తింటూ ఉండేవాడు. ఫిజిక్స్ ఎంత కష్టం అయ్యేది కాదు. అంత న్యూటన్ వాళ్ళమ్మ తప్పే కదా టీచర్. వామ్మో, న్యూటన్ అప్పట్లో పుట్టాడు కాబట్టి సరిపోయింది. గ్రావిటీని కనిపెట్టాడు. ఈ కాలంలో పుట్టి ఉంటే ఈ పిల్లల సెటర్లకి రిటైర్డ్ అయ్యేవాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. సిట్ డౌన్. స్టూడెంట్స్, నా లెఫ్ట్ హ్యాండ్ లో 5 యాపిల్స్, రైట్ హ్యాండ్ లో 6 యాపిల్స్ ఉన్నాయనుకోండి. అయితే నా దగ్గర ఏమున్నట్లు? పెద్ద చేతులు టీచర్. ఆ? మన నన్ను యాపిల్స్ పట్టుకోవాలంటే మన చేతులు పెద్దగానే ఉండాలిగా టీచర్. నిన్ను అడిగా చూడు, నాకు బుద్ధి లేదు. కూర్చో. తనుశ్రీ, నువ్వు చెప్తున్నా. హార్ట్ అదే గుండె ఎక్కడ ఉంటుంది? కాళ్ళల్లో టీచర్. అదేంటి, మనకు హార్ట్ ఇక్కడ కదా ఉండేది. మరి మా నాన్నేమో అమ్మర్చిన ప్రతిసారి హార్ట్ ప్యాంట్ లోకి వచ్చిందంటారు టీచర్. హా? నేను చెప్పిందంతా కూడా ఇంట్లో హోంవర్క్ చేసుకొని రావాలి, ఓకేనా? హే సహస్ర, ఆ ప్లాంట్ తో ఏం మాట్లాడుతున్నావు? టీచర్, నేను మాట్లాడడం లేదు. ప్లాంట్ కి గాలి ఇస్తున్నా. ఎందుకు అలా చేయడం? ఇప్పుడు నేను గాలిస్తే ఈ ప్లాంట్ పెద్దయినాక మనకు చల్లటి గాలి ఇస్తుంది కదా టీచర్. అందుకే మొక్కకి గాలి ఊపుతున్నా. ఆహా, ఏమాత్రం కల్మషం లేని మనసు అంటే పిల్లలదేనేమో. మనం గాలి ఇవ్వక్కర్లేదు నాన్న. వాటికి టైము ప్లేస్ ఇస్తే అవి వాటి శక్తితో పెరిగి పెద్దయ్యాక మనకు కావలసిన గాలిని ఇస్తాయి. సో కొత్త మొక్కల్ని నాటకపోయినా పర్వాలేదు, ఉన్న మొక్కల్ని పీకకుండా ఉంటే చాలు.